నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం, కోట్ల విలువైన స్థలం, ఆదాయం కూడా భారీగానే వస్తుంది. కానీ కొందరి ఒత్తిళ్ల కారణంగా కారు చౌకగా ప్రైవేటు వ్యక్తికి లీజుకి ఇచ్చారు అధికారులు. గడువు ముగుస్తుండడంతో లీజు పొడిగించాలా వద్దా అనే విషయంపై అధికారులు మదనపడుతుంటే లీజుదారుడు మాత్రం తన ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇంతకీ ఈ కథ ఎక్కడో తెలుసా? ఆసియాలోనే రెండో అతిపెద్దదైన విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ను ఆనుకుని జాతీయ రహదారి NH65 వెంబడి ఆర్టీసీకి కోట్ల విలువైన స్థలం ఉంది. ఇందులో 2700 చదరపు అడుగుల ఖరీదైన స్థలాన్ని 2015లో BOT స్కీమ్లో భాగంగా ప్రైవేట్ వ్యక్తికి అప్పగించారు అధికారులు. అప్పట్లో గుంటుపల్లి దశరథ రామయ్య అనే వ్యక్తి ఈ స్థలాన్ని BOT కింద దక్కించుకున్నారు. అప్పట్లో నెలకు 6,15,000 రూపాయల నామమాత్రపు అద్దె చెల్లించే విధానంలో దక్కించుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో ఓ సాధారణ చిన్నపాటి క్యాంటీన్కే 7 లక్షల రూపాయల మేర అద్దె ఉంటుంది. అలాంటిది BOT విధానంలో అప్పటి ఆర్టీసీ అధికారులు అడ్డగోలుగా 2700 చదరపు అడుగుల స్థలాన్ని కారు చౌకగా కట్టబెట్టారు. BOT ఒప్పందం ప్రకారం లీజుకు దక్కించుకున్న స్థలంలో లాడ్జింగ్ అండ్ బోర్డింగ్, రెస్టారెంట్, సైకిల్ స్టాండ్, బడ్డీ కొట్లు, ఫ్రూట్ జ్యూస్ స్టాల్స్ వంటివి ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్థలాన్ని కమర్షియల్ గా వినియోగించుకుని నెలకు 6 కోటికి పైగా ఆదాయం పొందుతున్నారు. ఏడాదికి 6 కోట్ల రూపాయల మేర 10 ఏళ్లకు చూస్తే 60 కోట్ల పైమాటే ఆదాయం వస్తుంది. తనకు వచ్చే ఆదాయంలో సదరు వ్యక్తి ఆర్టీసీకి నెలకు 7% లోపే లీజుకు చెల్లిస్తున్నారు. నెలకు 6,15,000, ఏడాదికి 73,80,000, 10 ఏళ్లకు 7 కోట్ల 38 లక్షలను మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తి ఆర్జిస్తున్న 60 కోట్ల ఆదాయంలో ఆర్టీసీకి 7.38 కోట్లు మాత్రమే లీజు రూపంలో దక్కుతోంది. అయితే మార్చి 23, 2025వ తేదీతో ప్రైవేటు వ్యక్తి లీజు గడువు ముగుస్తోంది. అప్పటి రవాణా శాఖ మంత్రి సహాయ సహకారాల ద్వారా ప్రైవేటు వ్యక్తి ఈ స్థలాన్ని కారు చౌకగా దక్కించుకున్నారు. రవాణా మంత్రి ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు కూడా మారు మాట్లాడకుండా కట్టబెట్టేశారు. మరికొద్ది నెలల్లో దీని గడువు ముగిసిపోతుండటంతో ప్రైవేటు వ్యక్తి తిరిగి దక్కించుకునేందుకు పైరవీలు ప్రారంభించడం ఆర్టీసీలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆర్టీసీ అధికారులు టెండర్లు పిలిస్తే 1/2 కోటి ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ స్థలాన్ని దక్కించుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. మరికొద్ది నెలల్లో ఈ స్థలం లీజు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఇప్పటి వరకు తమపై వస్తున్న విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. లీజు గడువు ముగిసిపోనున్న నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై ఉన్నతాధికారులకు కమిటీ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఇప్పటికే పని ప్రారంభించింది. ప్రస్తుత లీజుదారుడు ఏ విధంగా ఆదాయం పొందుతున్నాడో గమనించి ఫ్రూట్ స్టాల్, పార్కింగ్ స్టాండ్, క్యాంటీన్లు, హోటల్, డార్మెటరీలు ఇలా విడివిడిగా టెండర్లు పిలిచి అద్దెకు ఇవ్వాలన్న ఆలోచనలు చేస్తోంది. ఇలా విడివిడిగా కేటాయింపు వల్ల ఎక్కువ ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారుల అంచనా. ఇదే సందర్భంలో పాత లీజుదారుడు కూడా దీన్ని మళ్లీ BOT విధానంలో కారు చౌకగా దక్కించుకునేందుకు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉండటంతో ఆర్టీసీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎంతో విలువైన స్థలాన్ని కొందరి ప్రయోజనాల కోసం కట్టబెట్టవద్దని సంస్థ ప్రయోజనాల కోసం టెండర్లు పిలవటం ద్వారా పోటీ పెంచాల్సిందిగా విజ్ఞప్తులు వస్తున్నాయి. ఆర్టీసీకి అత్యవసర ఆదాయం వస్తుంటే లీజుదారుడికి మాత్రం కోట్ల రూపాయలు కురిపిస్తోంది. కమర్షియల్ గా భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఆ స్థలాన్ని అప్పట్లో ఉన్నతాధికారులు కొందరి ఒత్తిళ్ల కారణంగా కారు చౌకగా ప్రైవేటు వ్యక్తికి లీజుకి ఇవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూర్చుకునేలా నిర్ణయాలు తీసుకుంటారా, లేక పాత లీజుదారుడికే మళ్లీ కారు చౌకగా కట్టబెట్టేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది.